అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినా ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడే ఇచ్చాడు, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమిచ్చాడు తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచటాలు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకుని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకునే ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు రావడం సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే బాగా తెలిస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఏం లేదు. భగవాన్ని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాలకు శివరాత్రి వస్తుంది, శివరాత్రి వస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది కాదు హిందువుల పరిస్థితి. ఇప్పుడు దీన్ని చూస్తే మన పాపం అయ్యప్ప స్వాములు కావచ్చు, ఆంజనేయ మాల వేసిన వాళ్ళు కావచ్చు, భవానీ మాలలు వేసిన వాళ్ళు కావచ్చు ఏమనుకుంటారు, అబ్బా మా కోసము బండి సంజయ్ ఎంత బాధపడుతున్నాడు, నిజంగా హిందువుల పట్ల బండి సంజయ్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది, అసలు ఎంత మంచోడు ఆయన, హిందువులు అంటే ఎంత ప్రాణం ఇచ్చేలాగా చేస్తున్నాడు అనుకోవచ్చు మీరు. కానీ అది తప్పు. సబ్జెక్టు లేనప్పుడు, రాజకీయ నాయకుడి దగ్గర సబ్జెక్టు లేనప్పుడు కుల పంచాయతీతో ఇట్లా మత పంచాయతీతో పెడతారు. ఇప్పుడు రంజాన్కి సంబంధించి ఉపవాస దీక్షలు ఒక 40 రోజులు ఉండబోతాయి. దాని మీద దానికున్ను అయ్యప్ప స్వాములకు భవానీ మాల వేసేవారికి, ఆంజనేయ మాల వేసేవారికి పోలిక పెట్టి ఒక మత విద్వేషం రేపాలనే విధంగా బండి సంజయ్ గారు ఒక కుట్ర చేస్తున్నారు, విద్వేషపూరితమైన కుట్ర. దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు పడిపోతుందనే ఒక స్పీచ్ ఉండదు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎందుకు ఆగిపోతున్నాయనే ఒక స్పీచ్ ఉండదు, సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఎందుకు వేయలేదు అని సర్కారును నిలదీసేది ఉండదు, 4,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీసేది ఉండదు, విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, పురుగుల అన్నం ఎందుకు పెడుతున్నారు, అన్నంలో పురుగులు ఎందుకు వస్తున్నాయని ఉండదు, రైతు భరోసా ఎందుకు వేయలేదని మాట్లాడడు. కానీ ఇట్లా ముస్లింలకు హిందువులకు మధ్య పంచాయతీ పెట్టాలి. బండి సంజయ్ గారు హిందువుల మీద, అయ్యప్ప స్వాములు మీద కావచ్చు, భవానీ మాల వేసే వారి మీద కావచ్చు, ఆంజనేయ స్వామి మాల వేసే వారి మీద కావచ్చు, మీకు నిజంగా ప్రేమ ఉన్నది అంటాను కదా, ఒక పని చేయి, కేంద్రంలో మీ పార్టీ ఉన్నది కదా, సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది కదా, అయ్యప్ప మాల వేసేవారికి, ఆంజనేయ స్వామి మాల వేసేవారికి, భవానీ మాల వేసేవారికి ఒక్కటని కాదు, హిందువులు ఏ మాల వేసినా ఆ మాల వేసిన వారిలో ఉద్యోగస్తులు ఉంటే, అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కనుక ఉంటే మాల సమయం ఎన్ని రోజులో అన్ని రోజుల వరకు వాళ్ళు ఉద్యోగానికి రాకపోయినా వాళ్ళకు జీతాలు ఇవ్వాలని ఒక చట్టందే. అప్పుడు నీకు సెల్యూట్ చేస్తారు నా సొంటోడు కూడా. కేంద్రంలో ఉన్నది నువ్వు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రధానమంత్రి మోదీ గారు, మరి చట్టందే, అంత బాధ ఎందుకు? రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన వచ్చిందండి, అయ్యప్ప స్వాములు అన్నం తిందామంటే కూడా వాళ్ళకి సమయం దొరుకుతలేదండి అని అయ్యప్ప స్వాముల మీద మీకేదో స్వానుభూతి ఉన్నట్టు, అయ్యప్ప స్వాముల వారికి రోజు మీరు తినే సరుకులు పంపినట్టు, అయ్యప్ప స్వాముల వారికి రోజు మీరేదో దీక్ష చేసుకునే సమయంలో వాళ్ళకి అవసరమైన సామానంతా మీరే ఇచ్చినట్టు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, ముస్లింల మీద వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు తిరగబడాలన్నట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు తిరగబడాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీకు హిందువుల పట్ల, హిందూ పండుగల పట్ల, హిందూ భక్తులు వేసే మాలల పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీరు అంటున్నారు కదా. దేశవ్యాప్తంగా హిందువులు ఎవరైతే ఉన్నారో ఏ మాల వేసినా, భవానీ మాల వేసినా,
ఆంజనేయ స్వామి మాల వేసినా, ఒకవేళ రాముల వారి మాల వేసినా, ఒకవేళ అయ్యప్ప స్వాముల మాల వేసినా, అలాంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ఆ మాల సమయం 50 రోజులైతే 50 రోజులు, 40 రోజులైతే 40 రోజులు, లేకపోతే ఇంకా 30 రోజులు 15 రోజులు అయితే 15 రోజులు, అన్ని రోజులు వాళ్ళు విధులకు రాకపోయినా, అది ప్రైవేట్ ఉద్యోగస్తులైనా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, మాలలో ఉన్నవారు జాబుకు రాకపోయినా, జాబు చేయకపోయినా వాళ్లకు ఖచ్చితంగా శాలరీ వేయవలసిందే. వాళ్ళ మీద ఎవరు కూడా ఒత్తిడి పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురారి. అప్పుడు మీకు హిందువుల మీద, హిందువుల కష్టాల మీద, మాల వేసే వారి కష్టాల మీద మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. రంజాన్ పండుగ అనేది ముస్లింలకు ఉన్న ఏకైక పండుగ. అందులో రోజా పాటిస్తారు వాళ్ళు 40 రోజులు. ఆ 40 రోజులు రోజా పాటిస్తారు కాబట్టి పొద్దంతా అన్నం తినరు కాబట్టి సూర్యోదయం అయిపోగానే వాళ్ళు పోయి అన్నం తినాలి కాబట్టి 4 గంటల వరకు విధులు ముగించుకొని ఒక 2 గంటలే కదా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేది. ఒక 2 గంటల ముందే కదా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేది. అది ఏడాదిలో ఒక 40 రోజులు. అది కూడా ఎందుకు? భారతదేశము ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా. ఇక్కడ మతలౌక్యం ఉన్నది, సెక్యులర్ దేశంగా ఇది కొనియాడబడుతున్నది. ఇక్కడ ముస్లింలు మైనార్టీల కిందికి వస్తారు కాబట్టి వాళ్ళ మీద దోపిడీ లేదని, వాళ్ళ మీద అరాచకత్వం లేదని తెలియజెప్పడానికి మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఆ 40 రోజులు కంత సడలింపిస్తారు. అది నీకు తెలిసిందే, కానీ కావాలని ఇట్లా రెచ్చగొడతాం. ఆ 40 రోజులు కేవలం ముస్లింలు మనతో సమానం, మనకు ముస్లింల మీద విద్వేషం లేదు అని ప్రభుత్వాలు చాటి చెప్పడానికి, సెక్యులరిజాన్ని మనం ఏ మతమైనా ఏ కులమైనా అందరం సమానం అనే భావనను కలిగించడానికి ఆ ఎగ్జంప్షన్ వాళ్ళకి ఇస్తాను. ఇక దీన్ని నువ్వు వేరే తీరుగా చెప్తీవి, ఏం చెప్పాలి? సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తాం? బండి సంజయ్ గారు గివ్వే వస్తాయి మనకు. గింత విద్వేషమా అంటే ఏది ఉన్నా దాంట్లో హిందూ ముస్లింల పంచాయితీ వెతుకుతావా? ఇక చి నిజంగా నీకు అయ్యప్ప స్వాముల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చలో అది 40 రోజులు ఉంటుందా, 50 రోజులు ఉంటుందా? మాల 40 రోజులు ఉంటుందట. ఆ 40 రోజులు వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళకి అన్ని సకల సర్వం మీ పాటే సమకూర్చాలి. వాళ్ళకు సంబంధించి మొత్తం మాల వేసే వారికి సంబంధించి ఒక చట్టం తెచ్చి వాళ్ళు ఏ పని చేయకపోయినా ఆ సమయంలో ఖచ్చితంగా వాళ్ళకు భృతి ఇవ్వాలని ఒక చట్టందే. అప్పుడు తెలిస్తే దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో. మనలు సంవత్సరం పొడుగుతా ఏదో ఒక మాల వేస్తారు. వాళ్ళలో ఇంకా పెద్ద మనసు ఉన్నది, మాల వేసుకొని వాళ్ళు చేసుకునే పనులు చేస్తూ ఉంటారు, దేశ ప్రగతికి ఉపయోగపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళలో లేని విద్వేషం రెచ్చగొట్టి అవును నిజమే మాకేం ఇస్తలేరని వాళ్ళు కూడా సెన్సిటివ్ అయి గొడవలకు దిగే విధంగా నువ్వు ఉసిగొల్పుతున్నావు. ఖచ్చితంగా బండి సంజయ్ మీద ఇలాంటి వాటి మీద కేసు వేయవలసిన అవసరం ఉన్నది. గింత దుర్మార్గమా? ఎవరిని రెచ్చగొట్టి ఈ పబ్బం గడుపుకుందామని చూస్తున్నావు, రాజకీయ పబ్బం? మానుకోండి బండి సంజయ్ గారు ఇటువంటి గింత దుర్మార్గమా? ఏం ఆలోచనలే అని ఒక్క మంచి ఆలోచన ఉండదు, ఒక్క మంచి ఆలోచన కూడా ఉండదు, అన్నీ ఇవే.